దాదాపు కేసీఆర్ 9.5 ఏళ్ళు పాలన తెలంగాణ. అంతకుముందు ఉద్యమం 14 ఏళ్ళు కూడా మీకు తెలిసినప్పుడు మీరు అధికారిగా ఉన్నారు. 14 ఏళ్ళు పోలీస్ అధికారిగా ఉన్నారు. మిగిలిన టైం ఆల్మోస్ట్ ఒక ఐఏఎస్ అధికారిలా పనిచేశారు గురుకుల విద్యా సంస్థల కోసం. అంత దగ్గర నుంచి మీరు కేసీఆర్ని అబ్జర్వ్ చేసే అవకాశం మీకు వచ్చింది. ఉద్యమకారుడిగా అబ్జర్వ్ చేశారు, ముఖ్యమంత్రిగా కూడా అబ్జర్వ్ చేశారు. ఎందుకు మరి కేసీఆర్ని గద్దె దింపాలనుకొని ఎందుకు అనుకున్నారు? ఆ సందర్భంగా మీరు చాలా మాట్లాడారు. బీఎస్పీలో చేరారు, ఎందుకు బీఆర్ఎస్లో చేరలేదంటే ఏం చెప్తారు? అప్పుడే నేను బహుజన వాదిని కాబట్టి, నేను బహుజన వాదాన్ని బలంగా నమ్మిన వ్యక్తిని కాబట్టి, ఈ దేశంలో సామాజిక న్యాయం, అదేవిధంగా సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఇవన్నీ కూడా ఒక కాన్షీరామ్ గారు చూపించిన బాటలో నడవాలని ఆ రోజు అనుకున్నా. ఆ వాదం మీద ప్రేమతో పోయినా, కేసీఆర్ మీద కోపంతో పోలే. ఫర్ యూ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను ఒకవేళ కోపంతో నిజంగా పోయి ఉంటే నేను ఆ రోజు ఆయన మీద ఇష్టం వచ్చినట్టు ధర్నా చేసి అది చేసి ఇది చేసి అట్లా చేయలే. ఈ వాదం మీద ప్రేమతోని ఈ వాదాన్ని తెలంగాణ ప్రజలకు పరిచయం చేయించాలని 4000 గ్రామాలు తిరిగిన 350 రోజులు యాత్ర చేసిన. నేను 50,000 కిలోమీటర్లు ప్రయాణం చేసిన. అంతే తప్ప నేను కేసీఆర్ గారి మీద కోపంతో నేను బీఎస్పీలోకి పోలేదు. ఈ వాదం మీద ప్రేమతో పోయినా. కాకపోతే ఇప్పుడున్న బీఎస్పీలో ఉండే జాతీయ నాయకత్వం వాళ్ళు యాక్టివ్ రాజకీయాలకు దూరంగా వచ్చి వాళ్ళ బంగళాల్లో బందీలు అయిపోయినారు. కాబట్టి నేను గొప్ప ఫ్యూచర్ కనిపించలేదు. అదేవిధంగా ఈ రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలు రచించడంలో అంటే మీరన్న ప్రకారమే బహుజనవాదానికి బీఆర్ఎస్కి ఏంది సంబంధం అంటే ఏం చెప్తారు? రెండూ అణచివేతకు వ్యతిరేకంగా వచ్చినవే. తెలంగాణ వాదం అనేది ఆనాడు ఆంధ్ర పాలకులు, ఆంధ్ర పెత్తందారుల అణచివేతకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలందరినీ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఏకం చేసి పోరాడి తెలంగాణ సాధించుకున్నారు. బహుజనవాదం ఏందయ్యా అంటే సమాజంలో ఒక 5% ఉన్న ఆధిపత్య వర్గాలు, అగ్రవర్ణాలు 95% పేద ప్రజలను సంపదకు దూరంగా పెట్టి ఘోరంగా అణచివేసిన దానికి రాజ్యాంగబద్ధంగా వచ్చిన తిరుగుబాటే బహుజనవాదం. ఈ రెండింటి మధ్యలో ఈ రెండింటికి ఉంటే కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే అణచివేత. అలా అణచివేసిన వాళ్ళల్లో దొర కానీ దొర పోకడ కానీ కేసీఆర్ కానీ చాలా విమర్శలు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అయితే పదే పదే చెప్తుంటారు. అది వాస్తవం కాదండి. కేసీఆర్ దగ్గర నుంచి అబ్జర్వ్ చేశారు, మీకు అనిపించలేదా? కేసీఆర్ గారిని చాలా క్లోజ్గా చూసాను. అలాంటి భావజాలం కానీ, అలాంటి భాష కానీ, లేకపోతే చూసే విధానం కానీ నాకైతే వారి లోపల కనిపించలేదండి. ఏ మాటకి ఆ మాట చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఈవెన్ ఉద్యోగిగా గురుకుల సంస్థల కార్యదర్శిగా ఉన్నప్పుడు మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారా? 100% ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. ఆ ఉద్యోగం ఇంకా ఇంతకన్నా ఎక్కువ నేనేం చేయలేను. నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చాను కాబట్టి రాజకీయాల్లో ఈ బహుజన రాజకీయాలు కొత్త పుంతలో, దేశవ్యాప్తంగా కొత్త పుంతలో తీసుకుపోవాలని ఒక అమాయకమైన ఒక రొమాంటిక్ డ్రీమ్తోనే నేను ఇక్కడికి రాజకీయాల్లోకి వచ్చిన. అంతే తప్ప కేసీఆర్ గారి మీద కోపమో, లేకపోతే కేటీఆర్ గారి మీద కోపమో, వాళ్ళతో మీద కోపమో, వీళ్ళ మీద కోపంతో రాలే. సో నేను వారితో నాకున్న ఒక అధికారిగా ఉండే అనుబంధం కానీ, అంటే కేసీఆర్ గారు ఈజ్ ఎ రాడికల్ పొలిటీషియన్ బేసికలీ. అంటే రాడికల్ అంటే ఒక విషయాన్ని నమ్మిండ్రు, దీనివల్ల విశాలమైన ప్రయోజనాలు జరుగుతాయి, ఒక జాతికి న్యాయం జరుగుతాయి, ఒక రాష్ట్రానికి న్యాయం జరుగుతాయి అంటే ఏం ఆలోచన ముందు పెట్టండి అంటాడు. నేను అన్నా ఒకరోజు, సార్ మన అమ్మాయిలకు, పేద వర్గాలకు చెందిన అమ్మాయిలకు 12వ తరగతి తర్వాత పెళ్ళిళ్ళు అవుతున్నాయి. తర్వాత వీళ్ళు పట్టణ ప్రాంతాలకు వచ్చి డిగ్రీ కాలేజ్ చదవాలంటే వీళ్ళకి ఎవరు ఇండ్లు ఇస్తలేరు అంటే నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే. అర్జెంటుగా 30 కాదు 50 డిగ్రీ కాలేజీల అమ్మాయిల కోసం పెట్టన్నాడు. సార్ దీంట్లో పైసలు ఖర్చు అవుతాయి అంటే, పైసలు ఖర్చు అయితే కానీ ఏమైతే దీనికన్నా ఇంపార్టెంట్ అన్నాడు. అదేవిధంగా నేను 7 సంవత్సరాలు పనిచేస్తుంటే నా మీద బీజేపీ వాళ్ళు విపరీతమైన విషయం, ప్రవీణ్ కుమార్ మత మార్పిడి చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. మా దగ్గర విపరీతమైన విషయం కక్కిండు. జనగణమన గీతం కూడా పాడనీయలేదని, పాడొద్దన్నారని. నేను ఉండేదంతా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఉంటారు, లక్షలాది మంది తల్లిదండ్రులు, లక్షలాది మంది విద్యార్థులు ఉంటారు. ఒక్కరన్నా చెప్పరానండి, ఒక్కరన్నా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయ్యారు, ఒక్కరన్నా వీడియో తీయారా, ఎన్ని తీస్తున్నారు. అది ప్రవీణ్ కుమార్ బలం బలహీనత రెండు స్వేరసోయ్ అనే ఒక చర్చ కొద్ది రోజులు జరిగింది. అదే మిమ్మల్ని ఇమేజ్ని పెంచిందని, అదే దాని ద్వారానే మీరు సమాజంలో అలజడిని దానికి కారణం అవుతున్నారని కూడా చర్చ జరిగింది. కొంత స్వేరో అనేది ఒక భావజాలం అండి, అంటే ఒక భావజాలం. ఒక ఎందుకు పెట్టాలనుకున్నారు? ఎందుకు పెట్టాలనుకున్నారంటే మనిషి తన ఠాగూర్ సినిమాలో తన బ్యాచ్ అక్కడొకరు పెట్టి అవినీతిని ఆపడానికి అలా ఏమన్నా ఉండేది ఆలోచన? నేను ఈ వర్గాలు ఎవరైతే అనాదిగా అణచివేతకు గురైనరో, ఆత్మన్యూనతా భావానికి గురవుతున్నారో, వాళ్ళకుండే నిజమైన శక్తిని వారు పరిచయం చేసుకోలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా మీకోసం మళ్ళీ ఒక యేసుక్రీస్తు ఒక దూతనో లేకపోతే మీకోసం ఇంకొక సుదర్శన చక్రం పట్టుకొని విష్ణుమూర్తి దేవుడో వీళ్ళెవరో రారు నాయన. మన సంఖ్యల్లో
మనమే తెంచుకోవాలి అని చెప్పే నేను ఈ సిద్ధాంతం ఇచ్చి ఆ సిద్ధాంతాన్ని ప్రతిరోజు వాళ్ళకు పరిచయం చేసే ప్రయత్నమే నేను చేసిన. అందుకొరకే దళిత, లేకపోతే నిమ్న, బడుగు, బలహీన, వెనుకబడిన వీటన్నిటికీ ఇలాంటి పదాలకు నేను వ్యతిరేకం అండి. అందుకొరకే నేను స్వేరు ఆకాశం ఎద్దుగా మనం జీవించాలి. మన లోపల అనంతమైన శక్తి ఉన్నది. ఆ అనంతమైన శక్తిని మనమే పరిచయం చేసుకోవాలి. ఆకాశం వైపు అరువులు చాచాలి, నిజాయితీగా ఉండాలి అనేది నేను చెప్పినాను.